జీవితంలో ఎదగడం అనేది ఒక ఇమిడి ఉన్నటువంటి అంశం. బిడ్డ పుట్టాడు, ఎదుగుతున్నాడు. మొక్క నాటాం, ఎదుగుతోంది. వ్యాపారం పెట్టాం, ఎదుగుతోంది. సో గ్రోత్ ఉంటే అక్కడ జీవం ఉన్నట్లు. శవానికి ఎదుగుదల ఉండదు, బతుకున్నటువంటి జీవికే ఎదుగుదల ఉంటుంది. సో నేను క్రీస్తునందు పునరుజ్జీవింపబడ్డాను అనేటువంటి వ్యక్తి తప్పకుండా ఆ క్రీస్తు కృపలో, క్రీస్తు జ్ఞానములో ఎదగాలి. గ్రోత్ ఈజ్ ది ఓన్లీ ఎవిడెన్స్ ఆఫ్ లైఫ్ అని అనేవారు భక్తులు. ఎందుకంటే దీంట్లో జీవం ఉంది అంటే ఎదుగుదల ఉన్నప్పుడే. ఎదుగుదల లేకపోతే జీవం అనేదే లేదు. సో ప్రతి సంవత్సరం మనకు వయసు మీద పడుతోంది, మనకు లోక సంబంధమైనటువంటి వివేకం ఎదుగుతున్నాం. కానీ మనము దైవికంగా ఎదుగుతున్నామా అనేది ప్రశ్న. విద్యలో ఎదగాలనుకునేటువంటి వారు ఎంతగా ప్రయాసపడతారో, క్రీడల్లో ఎదగాలనుకునేటువంటి వారు, ఉద్యోగంలో ఎదగాలనుకునేటువంటి వారు, వ్యాపారంలో ఎదగాలనుకునేటువంటి వారు, కుటుంబాన్ని పెంచుకోవాలనుకునేవారు, సంబంధ బాంధవ్యాల్లో పెంపుదల కలిగి ఉండాలనుకునేవారు, ఆరోగ్యంలో మెరుగు చేసుకొని ఎదగాలనుకునేవారు, అండ్ వారి యొక్క ఐశ్వర్యాన్ని పెంచుకోవాలి, ప్రభావాన్ని పెంచుకోవాలి, సామర్థ్యాన్ని, వారికి ఉన్న స్కిల్ని పెంచుకోవాలి అనుకునేటువంటి వారు ఎంతగా కష్టపడతారో మనందరికీ తెలుసు. ఎందుకంటే దాంట్లో మనం కూడా ఉన్నాం. ఇదంతా మంచిదే, అదంతా ఈ లోక సంబంధమైన జీవితానికి ఉపయోగపడేటువంటి విషయమే. కానీ భక్తిలో ఎదుగుట ప్రధానంగా ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు యొక్క కృపలో, యేసుక్రీస్తు యొక్క జ్ఞానములో ఎదుగుట అనేది దేవుడి యొక్క ఉద్దేశం. సో దాంట్లో ఎదిగినటువంటి వారు ఎవరు అంటే శిష్యులు, డిసైపుల్స్. యేసు దగ్గర నేర్చుకొని దాంట్లో ఎదుగుతారు. జార్జ్ మెక్డొనాల్డ్ అనే బోధకుడు అన్నాడు, ఆల్ గ్రోత్ దట్ ఈస్ నాట్ టువర్డ్స్ గాడ్ ఈస్ గ్రోయింగ్ టు డీకే. ఎదుగుదల, దేవుడి వైపు లేనటువంటి సమస్త విధములైనటువంటి ఎదుగుదల క్షీణత కొరకే, క్షేమం కొరకు కాదు. నేను చాలా టాప్ విద్యార్థిని, నాకు పిహెచ్డి ఉంది, బేష్, మా అందరికన్నా నువ్వు గ్రేట్, నా సల్యూట్ నీకు. కానీ నాకన్నా ఆత్మీయతలో నీవెంత గొప్ప, అది రియల్ రీజన్ ఫర్ ఎగ్జిస్టెన్స్. నాకు ఏబిసిడి రాదు, నీకు పిహెచ్డి ఉంది, గ్రేట్. నేను నీకన్నా విద్యలో తక్కువ, కానీ వివేకంలో నువ్వు తక్కువ, నేను తక్కువ. నాకు యేసుక్రీస్తు కృప, యేసుక్రీస్తు జ్ఞానంలో ప్రతిదినం, ప్రతి వారం, ప్రతి మాసం, ప్రతి సంవత్సరం ఎదిగేటువంటి గుణం ఉంది, తత్వం ఉంది. ప్రయాసపడుతున్నాను, ప్రభు కృప వల్ల ఎలుగుతున్నాను. నీకు 100 పిహెచ్డీలు ఉండి నాకు ఏబిసిడి రాకపోయినా రేపు నాకు దేవుడిచ్చే ధన్యత నీకు ఎన్నటికీ దొరకదు. అది బిబ్లికల్ విజ్డమ్ అంటే. కానీ అక్కడ చాలా మంది చూసుకోరు. అందుకనే జార్జ్ మెక్డొనాల్డ్ అన్నాడు, దేవుడి వైపు లేని ఎదుగుదల అంతా కూడా క్షీణతే. దేవుడి వైపు ఉన్నటువంటి ఎదుగుదలే క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది.